సమీపంలోని బటర్ఫ్లై సిటీ వెంచర్ విల్లాలో ఈ ఘటన జరిగింది. మృతులు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయపల్లి చెందిన వారిగా గుర్తించారు. బటర్ఫ్లై వెంచర్లో ఓ విల్లాను బీజేపీ నేత జల్కం రవి అద్దెకు తీసుకొని రియల్ ఎస్టేట్ కార్యాలయం నడుపుతున్నాడు. ఈ నెల 4న ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు రవి. ఆ ఫోటోలను తన గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. గ్రూపులో ఫోటోలు పోస్ట్ చేయడంపై గ్రామంలోని పలువురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు ఇద్దరు యువకులు. 5న వారిని తన ఆఫీస్కు పిలిపించుకొని మద్యం సేవించాడు రవి. మద్యం మత్తులో తనను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడంపై ఆ ఇద్దరు యువకులతో రవి వాగ్వాదాన్ని దిగాడు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహంతో వారిని కత్తులతో పొడిచి చంపేశాడు రవి, రాజుగౌడ్. ఆ తర్వాత విల్లాకు తాళం వేసి రవి, రాజుగౌడ్ ఇద్దరు పరారయ్యారు. మృతులు శేషుగారి శివగౌడ్, గుండమోని శివగౌడ్గా గుర్తించారు. ఇక విల్లాకు సమాచారం అందుకొని పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ హత్యలకు వాట్సాప్ వివాదమే కారణమా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతోంది. రైట్, వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడమే ఆగ్రహంగా కారణమైంది. తొలగించడంతో ఇద్దరిని కూడా చంపేసినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి మణికంఠ జైన్ అవుతారు. మణికంఠ, కేవలం వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినందుకే ఇద్దరిని హత్య చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం అంటుంది. అసలు ఏం జరిగింది? రామదాస్, ఏదైతే కడ్తాల్లో నిన్న జరిగినటువంటి జంట హత్యల కేసులో ఏదైతే పూర్తిగా విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. మొదటగా ఆ ఇద్దరు వ్యక్తుల్ని అక్కడ ఉన్నటువంటి విల్లాలో ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేటటువంటి పలు అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. కొంత రాజకీయ హత్య అంటూ కొంతమంది వారికి సంబంధించినటువంటి బంధువులు వారంతా కూడా ఆరోపణ చేసిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, వీరిని ఇంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటి, వీరికి ఇంతగా శత్రుత్వం వీరిపై ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి కోణంలో పోలీసులు విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తిగా విచారణ చేస్తున్న సమయంలో ఒక వాట్సాప్ గ్రూప్ లో ఎవరైతే ఇద్దరు చనిపోయినటువంటి శివగౌడ్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి గత 2 రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్ లో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో వీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. బర్త్డే కి సంబంధించినటువంటి పోస్ట్లను రవి అనేటటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు గ్రూప్ లో పోస్ట్ చేయడంతో ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువకులంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం గ్రామానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గ్రామ అభివృద్ధి కావచ్చు, ఇతరత్ర విషయాలకు సంబంధించి మాత్రమే ఇక్కడ పోస్ట్ చేయాలి, కానీ బర్త్డేలకు సంబంధించి వ్యక్తిగతానికి సంబంధించి పోస్ట్ చేయొద్దంటూ కూడా కొంతమంది యువకులు వ్యతిరేకించినట్టుగా తెలుస్తుంది. దీనిపై స్పందించినటువంటి శివగౌడ్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా వెంబడి రియాక్ట్ అయిపోయి ఎవరైతే బర్త్డే పార్టీలకు సంబంధించినటువంటి పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి రవి ఎవరైతే ఉన్నారో అతన్ని గ్రూప్ నుంచి తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఆ పోస్టులన్నింటినీ కూడా గ్రూప్ లో డిలీట్ చేశారంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 5వ తేదీన కడ్తాల్లోని ఒక విల్లాలో రెంట్ తీసుకొని రియల్ ఎస్టేట్ కార్యాలయంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి అక్కడికి వారిద్దరిని శివ అనేటటువంటి ఇద్దరు యువకుల్ని కూడా పిలిపించడం జరిగింది. అసలు మీకు పోస్టులు డిలీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటటువంటి కోణంలో వారితో ఇద్దరు శివలతో కూడా వారు వాగ్వాదం పెట్టుకోవడం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ముదిరిపోవడంతో ఒక్కసారిగా ఘర్షణ నెలకొన్నటువంటి పరిస్థితి. ఆ టైంలో అక్కడ ఆల్రెడీ ఈ ఇద్దరు శివలని పిలిపించే టైంకి అప్పటికి వారంతా కూడా
మందు సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారు, మందు తాగుతూ కూర్చున్నారు అనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మర్డర్ అనంతరం కూడా చూసినట్టయితే టేబుల్స్ పై మందు బాటిల్స్, బిర్యానీ పుట్లాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారంతా ఒక్కసారిగా తాగుతూనే రాజు గౌడ్ అనేటటువంటి మరో వ్యక్తి, రవి, వీరిద్దరు కూడా అక్కడ కూర్చొని తాగుతూనే ఈ ఇద్దరు శివల్ని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వారితో మాట్లాడుతూ మాట పెరిగిన తర్వాత ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి వీరిద్దరే ఆ శివల్ని చంపేశారనేటటువంటి విషయం అయితే స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని తెలియజేస్తున్నారు. ఎవరు చంపారు ఏంటనే కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది. ప్రాథమికంగా వీరిపై కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరిగింది. చర్చలో కొంత వాట్సాప్ మణికంఠ కేవలం వాట్సాప్ గ్రూప్ కు సంబంధించినటువంటి గొడవేనా, లేదంటే ఇతరత్ర వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా, గతంలో పాత గొడవలు ఏమైనా ఉన్నాయి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? వీరిద్దరు కూడా, ఈ చనిపోయిన ఇద్దరు యువకులు కూడా పొలిటికల్ గా కొంత యాక్టివ్ గా ఉండేది అనేది గ్రామస్తులు తెలియజేస్తున్నటువంటి మాట. అందులో భాగంగానే గతంలో వివిధ పార్టీల్లో ఉంటూ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరారు. ఆ నెపంతో కూడా పార్టీని వదిలిన కక్షలు కూడా ఉన్నాయి. గ్రామంలో కొంత ఏదైనా ఇష్యూ జరిగితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది వీళ్ళే కాబట్టి ఆ నేపథ్యంలోనే కూడా కొంత వీరిపై కొంతమంది కన్ను ఉన్నది. వీరు కొంత ఎక్కువగా చేస్తున్నారు, గ్రామంలో ఎక్స్ట్రాలు చేస్తున్నారు అనేటటువంటి వార్నింగ్లు కూడా గతంలో ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి హత్య జరిగిందనేది గ్రామస్తులు చేస్తున్నటువంటి ఆరోపణ. సో మొత్తంగా అయితే ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఒక రోజు ముందు 4వ తేదీ రోజు పూర్తిగా బర్త్డేకి సంబంధించినటువంటి ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేశారు. ఆ రోజు తీవ్ర చర్చ జరిగింది. వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కొంతమంది యువకులు. దానికి సంబంధించి రియాక్ట్ అయినటువంటి ఇద్దరు యువకులు కూడా ఎవరైతే ఫోటోలు పోస్ట్ చేసిన వ్యక్తిని గ్రూప్ నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆ ఫోటోలన్నింటినీ కూడా డిలీట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరు చనిపోయిన వ్యక్తులపై కూడా ఫోటోలు పోస్ట్ చేసిన వ్యక్తి కక్ష పెంచుకున్నాడు, అందుకే అతనే చంపేశాడంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకు అంత గట్టిగా ఆరోపిస్తున్నారంటే బర్త్డే జరిగిన వ్యక్తి ఫోటోలు పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన వ్యక్తి తాను ఏదైతే కిరాయికి తీసుకొని ఒక విల్లాను కిరాయికి తీసుకొని అందులో రియల్ ఎస్టేట్ కార్యాలయం నడుపుతున్నాడో అక్కడికి పిలిపించుకున్నటువంటి వ్యక్తి తనే. అక్కడికి వెళ్ళిన తర్వాతనే చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మర్డర్ కేసు ఏదైతే ఉందో ఇందులో రవి హస్తం ఉంది. అతనే ఇదంతా చేశాడు. అతని బర్త్డే ఫోటోలు పెట్టడం కారణంగానే వివాదం తలెత్తింది కాబట్టి ఆ కారణంతోనే వారిద్దరిని యువకుల్ని కూడా పిలిపించుకున్నాడు. చనిపోయిన ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, మరొక యువకుడు కూడా ఏదో వృత్తిరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా గ్రామానికి రావడం జరిగింది. గ్రామానికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి వాంటెడ్లీ వాళ్ళకు ఫోన్ చేసి వీరంతా కూడా మందు సేవించిన తర్వాత వాళ్ళని వాంటెడ్లీ తన విల్లాకు పిలిపించుకోవడం జరిగింది. పిలిపించుకున్న తర్వాత మాట పెరిగిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా నరికి చంపేశారంటూ కూడా వారి కుటుంబ సభ్యులు కానీ స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి కూడా చూసుకున్నట్టయితే ఇద్దరు యువకులు కూడా ఆ విల్లాలో రక్తపు మడుగులో పడిపోయారు. ఇద్దరు యువకుల్ని చంపేసిన తర్వాత విల్లాకు తాళం వేసి అక్కడ నుంచి ఆ విల్లాలో ఉన్న వారంతా కూడా పారిపోయారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందిన తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ తాళాన్ని పగలగట్టు లోనికి వెళ్ళి చూస్తే ఇద్దరు యువకులు కూడా పూర్తిగా రక్తపు మడుగులో చనిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడికి డాగ్ స్క్వాడ్ ని తీసుకొచ్చారు. అన్ని రకాల కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా నిన్న కాసేపు హైదరాబాద్ టు కల్వకుర్తి వెళ్లేటటువంటి రహదారిపై కుటుంబ సభ్యులు గ్రామస్తులంతా కూడా ఆందోళన చేశారు. అక్కడికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా రావడం జరిగింది. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ మృతులు ఇంత దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనేటటువంటి భరోసాను కూడా వారికి కల్పించారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ. ఇది మొత్తం మీద కేవలం